హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి చాలామంది వీడియో చేయమని అడుగుతున్నారు. బ్లాక్ బుక్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అందులో నుంచి నేను తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాజ్ మనకి ఆల్మోస్ట్ 1800 ప్లస్ ఉన్నాయి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే మోస్ట్ ఆస్క్డ్ అండ్ ఆల్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఆస్క్డ్ ఇన్ ఆల్ ద ఎగ్జామ్స్. అండ్ బిఫోర్ దాట్ వాట్ ఐ థాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి వచ్చినటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం కొలేట్ చేసి చేద్దాము అని నాకు ఈ థాట్ వచ్చి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా 2019 నుంచి 2025 వరకు కన్సిడర్ చేసుకుంటే అరౌండ్ బిలో లైక్ 140 to 150 మధ్యలో ఉన్నాయి, లైక్ 130 to 150 మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒక 3 to 4 వీడియోస్లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో CGL టైర్ 1 and 2లో వచ్చినటువంటి idioms అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ PYQs ఫ్రమ్ 2019 to 2025. Let's see the first one. Select the most appropriate meaning of the underlined idiom అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అండర్లైన్డ్ ఇడియంకి సూటబుల్ అయ్యేటువంటి మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఏంటో చూద్దాం. The team decided to pull out all the stops ఫర్ దేర్ అప్కమింగ్ ప్రెజెంటేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: కీప్ థింగ్స్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, వెయిట్ పేషెంట్లీ ఫర్ ఎ మోర్ ఫేవరబుల్ టైమ్, గివ్ అప్ ఈజీలీ వితౌట్ థింకింగ్ మచ్, టు డూ ఎవ్రీథింగ్ టు మేక్ సంథింగ్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు టు పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్ ఫర్ దేర్ అప్కమింగ్ ప్రెజెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే టీంకి ఒక రాబోయేటువంటి అప్కమింగ్ ప్రెజెంటేషన్ ఉంది, వాళ్ళు అందులో చాలా బాగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, పుట్ అవుట్ ఆల్ ద స్టాప్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే డూయింగ్ ఎవ్రీథింగ్, ఒకటి ఏదైనా సక్సెస్ఫుల్గా జరగడానికి అన్ని విధాల సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడాన్ని, ఆ యొక్క పని విజయవంతంగా జరగడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని, ఆ పెట్టే కష్టాన్ని కూడా ఆ సందర్భంలో వాడేటువంటి పదమే పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్, విచ్ మీన్స్ టు మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ to make something successful or to achieve something successful and to get best of it. ఓకే, సో ఈ సెంటెన్స్లో టీం అందరికీ కూడా ఒక అప్కమింగ్ ప్రెజెంటేషన్ అనేది రాబోతుంది, వాళ్ళు అది చాలా అద్భుతంగా ఇవ్వాలనుకుంటున్నారు. సో డిసైడెడ్ టు పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్. సో దే ఆర్ ప్రిపేరింగ్ వెరీ గ్రేట్లీ, దే ఆర్ డూయింగ్ ఎవ్రీ పాసిబుల్ వే టు గెట్ ఇట్ ప్రెజెంటెడ్ వెరీ అవుట్ స్టాండింగ్. సో ఆప్షన్ D is the correct answer. To do everything to make something successful. Okay. Moving on to the next question. Complete the dialogue for person B using the correct idiom. సో ఈ PYQs ద్వారా మనకి వేరియస్ కైండ్ ఆఫ్ వెర్షన్స్ ఆఫ్ ఆస్కింగ్ అ క్వశ్చన్ అర్థమవుతుంది. ప్రీవియస్గా మన ఛానల్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఒక వీడియో చేశాను. బేసికల్లీ రకరకాల విధంగా అడుగుతారు, ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లాగా అడుగుతారు, అంటే మీనింగే ఇచ్చేసి మనల్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజ్ కనిపెట్టమంటారు, ఆర్ వైస్ వర్సా, ఆర్ ఓన్లీ డైరెక్ట్ మనకి ఈడియమ్స్ ఇచ్చేసి లేదా ఫ్రేజ్ ఇచ్చేసి దానికి మీనింగ్ అడుగుతారు, లేదా ఇలా బ్లాంక్ మాదిరిగా అడుగుతారు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఇద్దరు పర్సన్స్ యొక్క కాన్వర్జేషన్లో నెక్స్ట్ పర్సన్ అడిగేటువంటి పాసిబుల్ ఈడియం ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు అతను మాట్లాడిన మాటలకి కాన్వర్జేషన్లో అని చెప్పి అడుగుతున్నారు. పర్సన్ ఏ ఏమంటున్నాడు, ఐఎమ్ సో నర్వస్, ఐ డోంట్ థింక్ ఐ షుడ్ మేక్ ద స్పీచ్ టుమారో అని అంటున్నాడు. పర్సన్ బి ఏమంటున్నాడు, యు ఆర్ జస్ట్ గెటింగ్ డాష్, ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది చూడండి, యు ఆర్ గెటింగ్ డాష్, యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సో ఇతను కొంచెం ధైర్యం చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో దీన్ని మనము ఏమంటాము, కోల్డ్ ఫుట్, కోల్డ్ ఫీట్, కోల్డ్ హ్యాండ్, హాట్ ఫీట్. సో ఆన్సర్ వచ్చేసి కోల్డ్ ఫీట్ అనమాట. సో యు ఆర్ జస్ట్ గెటింగ్ కోల్డ్ ఫీట్ అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు నర్వస్ అవుతున్నావు, లేదా భయపడుతున్నావు, లేదా నీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని చేసే ముందు, ఏదైనా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు, సంథింగ్ ఏదైనా ఒక పని చేసే ముందు భయపడతాం కదా, సో దానికి ధైర్యాన్ని కోల్పోవడాన్ని, ఫీలింగ్ దట్ నర్వస్నెస్, అట్లాంటి సందర్భంలో కోల్డ్ ఫీట్ అనేటువంటి పదం యూజ్ చేస్తాం. నువ్వు జస్ట్ భయపడుతున్నావు అంతే, నువ్వు ఆల్రెడీ దీనికి ప్రిపేర్ అయ్యావు అని చెప్తున్నారు. అంటే పర్సన్ ఏ ఫీలింగ్ నర్వస్, సో అతనికి స్పీచ్ ఐ షుడ్ మేక్ ద స్పీచ్ టుమారో అంటున్నాడు, అంటే ఆ రోజు అతనికి స్పీచ్ ఇచ్చే ఉద్దేశం అనేది లేదు, ఈవెన్ దో హీ హెస్ ప్రిపేర్డ్ వెల్.
సో ఇక్కడ ఈ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యేటువంటి ఈడియం గెట్ కోల్డ్ ఫీట్ విచ్ ఈజ్ యూస్డ్ వెన్ సమ్వన్ బికమ్ సో నర్వస్ ఆర్ వాళ్ళు చాలా హెసిటెంట్గా ఉంటున్నారు అట్లాంటి టైంలో, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగే ముందు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఈడియం టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటున్నారు. అగైన్ బ్లాంక్ వర్షన్ వచ్చింది క్వశ్చన్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ డాష్ ఓవర్ ద జీడిపి ఇష్యూ అంటున్నారు. ఓవర్ ద ఫెన్స్, సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్, బై ద ఫెన్స్, బ్రేకింగ్ ఏ లెగ్. సో ఇక్కడ ఏమంటున్నారు, చాలా మంది ఆర్ స్టిల్ డాష్ ఓవర్ ద జీడిపి ఇష్యూ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. దాని అర్థం ఏమిటి అంటే సందిగ్ధంలో ఉండడం. ఓకే, సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే న్యూట్రల్గా ఉండడం, అర్థమైందా? న్యూట్రల్గా ఉండడము, లేకపోతే వెరీ అన్క్లియర్ వాట్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే, అంటే ఒక వైపు కాకుండా, ఒక పక్షాన కాకుండా మిడిల్ పాత్ లేదా న్యూట్రల్గా ఉండడం, లేదా నాట్ ఏబుల్ టు డిసైడ్, సందిగ్ధంలో ఉండడాన్ని మనము సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అనే పదం వాడతాం. ఓకే, సో ఈ సెంటెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంది దే ఆర్ అన్ష్యూర్, దే ఆర్ నాట్ వెరీ క్లియర్ ఆన్ ద జీడిపి ఇష్యూ. బికాస్ ఇక్కడ ఈ పదంలో అంటే బికాస్ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి, ఎటువైపు తీసుకోలేకపోతున్నారు కాబట్టి a lot of people are sitting on the fence over the GDP issue is the correct idiom. Next question, complete the dialogue for person B using the correct idiom. Again conversation వచ్చింది. Person A ఏమంటున్నారు, we are all going to the club this weekend, do you want to come? It's a question టు ద పర్సన్ బి. పర్సన్ బి ఏమంటున్నారు, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ బట్ ఐ డోంట్ లైక్ క్లబ్స్, ఇట్స్ డాష్ అంటున్నారు. సో ఆ క్లబ్ని డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇది ఏంటి అనేది తనకి చెప్తున్నారు. కింద చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్స్, మై కప్ ఆఫ్ కాఫీ, నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, నాట్ మై కప్ ఆఫ్ టీ, నాట్ మై కప్, నాట్ మై టీ. సో దీనికి రెలవెంట్ ఈడియం వచ్చేసి నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది రెగ్యులర్గా మనం వాడుతూనే ఉంటాము చాలామంది, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అంటూ ఉంటాం. సో నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా మీకు ఇష్టం లేనిది, లేకపోతే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, దాన్ని డిస్క్రైబ్ చేసే తప్పుడు ఇది వాడతాం అన్నమాట. సో అది నాకు నచ్చట్లేదు, లేకపోతే డజంట్ సూట్ మీ, ఇట్ ఈస్ నాట్ మై లైకింగ్ థింగ్ అన్నట్టు చెప్తున్నాం. సో పర్సన్ బి ఏమంటున్నారు, నువ్వు అడిగినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, చాలా పొలైట్గా చెప్తున్నారు. హీస్ పొలైట్లీ దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. ఐ డోంట్ లైక్ కప్స్, ఇట్స్ నాట్ ఐ డోంట్ లైక్ క్లబ్స్, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. ఓకే, సో ఇతను ఇచ్చినట్టు పర్సన్ ఏ ఇచ్చినటువంటి ఇన్విటేషన్ని చాలా పొలైట్గా రిఫ్యూజ్ చేస్తున్నారు. దట్ హీఈస్ మెన్షనింగ్ ఇండైరెక్ట్లీ దట్ హీ డోంట్ లైక్ క్లబ్స్, అంటే తనకి అది ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం అంటున్నారు. మీనింగ్ ఆఫ్ ద ఈడియం ఇక్కడ అండర్లైన్ ఏం లేదు. టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సో టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. టు హ్యావ్ ఎ బిగ్గర్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాన్ ద మీనియల్ టాస్క్ ఎట్ హ్యాండ్, టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్, టు నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషింగ్ టెక్నిక్స్, టు హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అండ్ డి అయితే కాదు, మనకి ఈడియమ్స్లో ఎప్పుడు కూడా డైరెక్ట్ మీనింగ్ అయితే ఇవ్వరండి. ఇక్కడ ఏం ఫిషింగ్ టెక్నిక్స్ గురించి కాదు, ఇక్కడ డైరెక్ట్గా కుకింగ్ గురించి అయితే చెప్పట్లేదు. ఈ రెండు మీరు తీసేయచ్చు. టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ లేకపోతే ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టు హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై ఇంకా ఉంది అని చెప్తున్నా. అంటే లైక్ టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్, దీనికన్నా ఇంపార్టెంట్ది లేకపోతే దీనికన్నా అర్జెంట్ మ్యాటర్ ఏదైనా ఉంది ప్రజెంట్ తీసుకుంటున్న దానికన్నా అని చెప్పే సందర్భంలో ఇది వాడతారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు హ్యావ్ అ బిగ్గర్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాన్ ద మీనియల్ టాస్క్ అట్ హ్యాండ్ అంటే కరెంట్ థింగ్, ప్రస్తుతం ఉన్న పని కన్నా ఇంకా ముఖ్యమైన పని లేదా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పని ఉంది, ఆ పనితో నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం అనమాట. ఓకే, సో టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై ఈజ్ యూజ్డ్ వెన్ ఎవరైనా మనము నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇదే కాదు దీనికన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని చెప్పి మనం ఎవరికైనా చెప్పడానికి, వి కెనాట్ స్పెండ్ టైమ్ ఆన్ స్మాల్ ఇష్యూస్ బికాస్
ఐ స్టిల్ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై, ఆర్ లైక్ ఐ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఐ హ్యావ్ సో మెనీ ప్రయారిటీస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్. వన్ సెకండ్. యా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈడియం బ్రేక్ అ లెగ్. ఓకే, సో బ్రేక్ ఎ లెగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. గివ్ అడ్వైజ్ ఆన్ మెయింటైనింగ్ ఫిజికల్ హెల్త్. డైరెక్ట్గా ఫిజికల్ హెల్త్ గురించి మనం ఎక్కడా మాట్లాడలేదు, ఇది రిజెక్ట్ చేసేయచ్చు. విష్ సమ్ వన్ గుడ్ లక్ బిఫోర్ ఎ పర్ఫార్మెన్స్. సజెస్ట్ టేకింగ్ ఎ షార్ట్ బ్రేక్ డ్యూరింగ్ వర్క్. లిటరల్ బ్రేక్ మీనింగ్ అయితే కాదు, సో వీ కెన్ రిజెక్ట్ దిస్. ఎంకరేజ్ సమ్ వన్ టు ఎంగేజ్ ఇన్ రిస్కీ యాక్టివిటీస్. సో బేసికల్లీ బ్రేక్ ఏ లెగ్ అంటే లిటరల్ మీనింగ్ అంటే వర్డ్ పదంలో మనం చదివినప్పుడు చూడగానే ఏదో కాలు విరగడం అనేది కాదు. ఈడియం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. బేసిక్గా దీన్ని ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళండి, స్టేజ్ పైకి వెళ్ళండి, డాన్స్ చేయండి, లేకపోతే సంథింగ్ లైక్ దట్, ఏదైనా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని పుష్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి వాడేటువంటి పదము. బట్ ఇప్పుడు మనం దీన్ని ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళినా, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, కాంపిటీషన్స్కి వెళ్ళినా, ప్రెజెంటేషన్స్కి వెళ్ళిన ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాడుతున్నాం. విచ్ మీన్స్ విష్ సమ్ వన్, ఆప్షన్ బి, విష్ సమ్ వన్ గుడ్ లక్ బిఫోర్ అ పర్ఫార్మెన్స్. అది కాంపిటీషన్ అవ్వండి, స్పీచ్ కానివ్వండి, ఎగ్జామ్ కానివ్వండి, ఏదైనా సరే. ఓకేనా, లిటరల్ మీనింగ్ అయితే కాదు. ఓకే, సో యా, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనికి వెళ్ళే ముందు వాళ్ళకి ఒక గుడ్ లక్ చెప్పడాన్ని మనము బ్రేక్ ఎ లెగ్ అని అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎస్, దిస్ వెర్షన్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఇక్కడ ఎంటైర్ సెంటెన్స్ ఇచ్చారు, దీంట్లో కేవలం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్కి మనము ఈడియంని కనిపెట్టాలన్నమాట. దీనికి సబ్స్టిట్యూట్ కంటే దీని బదులు ఇక్కడ వాడగలిగేటువంటి పదం ఏమిటి? Raju's job as a clerk seemed to be bad at first interview because of the low salary, but resulted in something good happening later because it saved him from being unemployed. ఓకే, అతను జాబ్ క్లర్క్గా చేస్తున్నాడు. సో శాలరీ తక్కువ అవడం వల్ల మొదట్లో కొంచెం తక్కువగా అనిపించింది, కానీ అది ఎంతకో మంచిదే అయింది. బికాజ్ మరీ అన్ఎంప్లాయ్మెంట్లో లేకుండా హీఈస్ అట్లీస్ట్ గెటింగ్ సంథింగ్ అన్నట్టు చెప్తున్నారు. బ్యాడ్ ఎట్ ఫస్ట్, గుడ్ ఎట్ సంథింగ్, బట్ రిజల్ట్స్ ఇన్ గుడ్ సంథింగ్ లేటర్. ఈ మీనింగ్ వచ్చేదానికి అంటే సంథింగ్ దట్ అపియర్స్ బ్యాడ్ మొదట్లో కొంచెం అన్ఫార్చునేట్గా అనిపించవచ్చు, బట్ తర్వాత అది కొంచెం మనకి బెనిఫిషియల్గా అనిపిస్తుంది. మొదట చెడుగా ఏదో ఒక దురదృష్టంగా అనిపించినా లాస్ట్లో ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే విషయాన్ని అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని మనము చెప్తామన్నమాట. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఆపదలో దాగినటువంటి ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఓకే, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మీన్స్ సంథింగ్ దట్ అపియర్స్ టు బి బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ లేటర్ ఆన్ అదే ఒక బెనిఫిషియల్ థింగ్గా మారుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ మీరు చూసుకున్నట్టయితే రాజుకి మొదట్లో డిసప్పాయింట్మెంట్ ఉంది బికాస్ అతని శాలరీ తక్కువ, కానీ అదే జాబ్ వల్ల అతను అన్ఎంప్లాయ్మెంట్ నుంచి తప్పించుకున్నాడు. అది గుడ్ థింగే కదా. సో ఏదైనా మొదట్లో బ్యాడ్గా అనిపించి తర్వాత అది సమ్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే ఈ ఎంటైర్ థింగ్ని మనం సబ్స్టిట్యూట్గా చెప్తాం. ఓకే, యా. సో నెక్స్ట్, సో బిఫోర్ దట్ ఈ సెంటెన్స్ని మనం కంప్లీట్ చేస్తే రాజూస్ జాబ్ యాజ్ అ క్లర్క్ సీమ్డ్ టు బి అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్, ఎందుకు అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్? ఎందుకంటే ఇట్ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈడియమ్స్ మీన్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈడియం ఏంటి? టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్. ఓకే, సో గోల్డెన్ ఆపర్చునిటీ, 5 ఫింగర్ డిస్కౌంట్, బ్లాక్ షీప్, గ్రీన్ థంబ్. బేసికల్లీ టు స్టీల్ ఫ్రమ్ అ షాప్ అంటే ఏమిటి అంటే దీనికి ఉండేటువంటి ఇడియం అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మనము చెప్పాలన్నమాట. స్టీల్ ఫ్రమ్ ఎ షాప్ అంటే 5 ఫింగర్ డిస్కౌంట్ అంటాం. ఓకే, ద ఇడియం అంటే మీకు అర్థమైందా? ఇది సెంటెన్స్ లాగా ఇచ్చారు, ఇది మీనింగ్ అని చెప్పొచ్చు నేను మీకు.
ఇవన్నీ ఈడియమ్స్ని మనం కనిపెట్టాలి. ద ఈడియం 5 ఫింగర్ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే అది ఒక సరదాగా చెప్పడం, ఒక ఇన్ఫార్మల్ వేలో చెప్పడం. అంటే దానికి ఒక పర్సన్ యూజెస్ దేర్ 5 ఫింగర్స్ టు టేక్ అన్ ఐటమ్ వితౌట్ పేయింగ్. అంటే వాళ్ళకి డిస్కౌంట్ వచ్చిందనో లేదా డబ్బులు తీసుకోకుండా ఒక వస్తువుని దొంగిలించడం అనో ఈ రకమైనటువంటి సందర్భాల్లో 5 ఫింగర్ డిస్కౌంట్ అని చెప్తాం. సో స్టీలింగ్ సంథింగ్ ఫ్రమ్ అ షాప్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ ఇట్. ఓకే, సో ఏదైనా సరే 100% డిస్కౌంట్ వచ్చిందని లేకపోతే అది ఒక షాప్ నుంచి దొంగిలిస్తున్నారు అని చెప్పడానికి ఈడియం 5 ఫింగర్ డిస్కౌంట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈస్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. ఫాతిమా వాజ్ ఎట్ హర్ విట్స్ ఎండ్ trying to decide on a serene place for spending the holidays in. Okay, so Fatima was at her wits end. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి ముందుగా. సో వరీడ్, కన్ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ దట్ షీ బికమ్ అన్కాన్షియస్. సో కామ్ అండ్ కంపోజ్ దట్ షీ నో వాట్ టు డూ నెక్స్ట్. సో వరీడ్, కన్ఫ్యూజ్డ్ అండ్ ఆర్ అనాయిడ్ దట్ షీ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. సో వరీడ్, కన్ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ దట్ షీ ఇన్సల్టెడ్ అదర్స్ ఫర్ నో రీజన్. సో ఇక్కడ ఎక్కడ ఇన్సల్ట్ గురించి లేదా ఇంకో థర్డ్ పర్సన్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ సెరీన్ ప్లేస్ అంటే ప్లెజెంట్ ప్లేస్ కాబట్టి అన్కాన్షియస్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది అంటే ఫాతిమా వాజ్ ఎట్ హెర్ విట్స్ అండ్ ట్రయింగ్ టు డిసైడ్, తను డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉంది ఆన్ ఎ సెరీన్ ప్లేస్ ఫర్ స్పెండింగ్, తన హాలిడేస్ ఎక్కడ స్పెండ్ చేయాలి అని. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ సి. సో వరీడ్, కన్ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ దట్ షీ డజంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. బి ఆప్షన్లో తను కామ్గా ఉంది అంటున్నారు. ఇక్కడ ట్రయింగ్ టు డిసైడ్ అనే పదంలోనే తను కన్ఫ్యూజ్డ్గా ఉందని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటయిందంటే ఎట్ వన్స్ విట్స్ ఎండ్ లేదా ఎట్ హర్ విట్స్ ఎండ్ అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా, చాలా వరీ అవుతున్నారు, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఏం చేయాలో తెలియని సందర్భంలో, ఏం చేయాలో అర్థం కాని ఒక ఆందోళన పరిస్థితిలో, ఒక పజిల్డ్గా, ఒక అయోమయంగా, తోచని స్థితిలో ఉంటే ఈ పదం, ఈ ఇడియంని మనం వాడతాం. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్. I am dash about whether to accept the job offer or continue freelancing. Both options have their advantage. ఇక్కడ కూడా ఎక్కడో మనకు ఒక సందిగ్ధం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. అప్ ఇన్ ఆర్మ్స్, లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్, ఆన్ ద ఫెన్స్, కటింగ్ కార్నర్స్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్ ద ఫెన్స్. మనం ఇందాకే ఆన్ ద ఫెన్స్ గురించి చెప్పాము అబౌట్ ద జీడిపి ఇష్యూ. మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ వర్డ్ని రెలవెంట్సీ మీరు చూస్తే వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ వచ్చిందంటే రెండిటి మధ్యన సందిగ్ధం, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. తను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు కానీ బోత్ ఆప్షన్స్ హ్యావ్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఆన్ ద ఫెన్స్ అంటే మనము అనేబుల్ టు డిసైడ్ చేసుకోలేకపోతున్నాం, న్యూట్రల్గా ఉండడం, బిట్వీన్ టూ చాయిసెస్, సందిగ్ధంలో ఉండడం. ఐఎమ్ ఆన్ ద ఫెన్స్ అబౌట్ వాట్, వెదర్ టు యాక్సెప్ట్ ద జాబ్ ఆఫర్ ఆర్ టు కంటిన్యూ ఫ్రీలాన్సింగ్. రెండిట్లోనూ అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఆన్ ద ఫెన్స్ అంటే అనేబుల్ టు డిసైడ్ లేదా న్యూట్రల్గా ఉండడము, ఓకే, చాయిస్ తీసుకోలేకపోవడం, సందిగ్ధంలో ఉండడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం ఆన్ ద బాల్ అంటున్నారు. ఓకే, సో ఆన్ ద బాల్ అంటే చాలా చెప్పాలంటే అలర్ట్గా ఉండడం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ చదువుదాం. అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ క్విక్ టు రియాక్ట్ టు దెమ్. ఓకే, అన్అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డెవలప్మెంట్స్ అండ్ లేజీ టు రియాక్ట్ టు దెమ్. అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డెవలప్మెంట్స్ బట్ స్లో టు రియాక్ట్ టు దెమ్. అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డెవలప్మెంట్ బట్ డూయింగ్ నథింగ్. ఇక్కడ లేజీ కానీ డూయింగ్ నథింగ్ కానీ మనము స్లో కానీ ఇవేమీ కూడా మనకి రావు. ఆన్ ద బాల్ అంటే అర్థం ఏమిటి అంటే టు బి వెరీ ఎఫిషియంట్, క్విక్గా, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం సిచ్యువేషన్స్కి, దాని మీద చాలా అప్రమత్తంగా, చాలా చురుకుగా ఉండడం అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డెవలప్మెంట్స్ అండ్ క్విక్ టు రియాక్ట్ టు దెమ్ అంటే చాలా అప్రమత్తంగా ఉండడము, ఏదైనా సిచ్యువేషన్స్ని వెంటనే అర్థం చేసుకొని ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం. అ పర్సన్ హూ ఈజ్ ఆన్ ద బాల్ అంటే
అతను మనం క్రికెట్ ఆడేటప్పుడు ఆన్ ద బాల్ అంటే అర్థం ఏమిటి, దే ఆర్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్. అంటే వాళ్ళు ఆ చేంజెస్ని, బాల్ మూమెంట్ ఎటు అవుతుంది అన్న క్విక్ చేంజెస్ని నోటీస్ చేసుకుంటూ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు చూడండి. అదే పదాన్ని మనం ఇక్కడ ఇడియంగా వాడాము. ఇడియంగా దేనికి వాడాము, ఏ సందర్భాన్నైనా ఎవరైనా సరే స్మార్ట్గా, ఎఫిషియెంట్గా, క్విక్గా, అలర్ట్గా ఉన్నదానికి వాడతామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఇన్ బోల్డ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రేజ్ గురించి మాట్లాడుతున్నాం. యువర్ సో కాల్డ్ ఫ్రెండ్స్ హ్యాస్ కుక్డ్ యువర్ గూస్. ఓకే, దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్: టు ఇంటర్ఫియర్ విత్, డిస్రప్ట్ ఆర్ రూయిన్ సంథింగ్ ఫర్ సమ్వన్, వెన్ సంథింగ్ డెవలప్స్ కంప్లీట్లీ అండ్ రీచెస్ మెచ్యూరిటీ, when a child becomes an adult, to complete a lot of work or wide range of things, to spend a lot of time and energy but achieve nothing. ఇక్కడ ఏమంటున్నారు, యువర్ సో కాల్డ్ ఫ్రెండ్ హ్యాస్ కుక్డ్ యువర్ గూస్ అంటున్నారు. అంటే కుక్ సమ్వన్స్ గూస్ మీన్స్ టు రూయిన్ అనమాట, పాడు చేయడం. వాళ్ళ యొక్క ప్లాన్స్ని కానీ, వాళ్ళ యొక్క చేసే పనిని కానీ చెడగొట్టడం అనమాట, వాళ్ళని కష్టాల్లోకి తోసేయడం అనమాట. సో ఈ సెంటెన్స్లో యువర్ సో కాల్డ్ ఫ్రెండ్ హ్యాస్ డన్ సంథింగ్ అంటే వాళ్ళు ఏదో స్పాయిల్ చేశారు, వాళ్ళు ఏదో పాడు చేశారు. ఓకే, సో ఇక్కడ యువర్ సో కాల్డ్ ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ నీకు ఇలా చేశాడు అని ఇక్కడ ఒక సందర్భంలో ఆ థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నారనమాట. సో కుక్డ్ యువర్ గూస్ అంటే రూయిన్ సమ్వన్స్ ప్లాన్స్ ఆర్ మేక్ దెమ్, పుట్ దెమ్ ఇన్ టు ట్రబుల్. దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏ, టు ఇంటర్ఫియర్ విత్, డిస్రప్ట్ ఆర్ రూయిన్ సంథింగ్ ఫర్ సమ్ వన్. ఇక్కడ ఏమి డెవలప్మెంట్ కాదండి, ఇది పాడు చేయడం, కంప్లీట్ చేయడం వర్క్ని కాదండి, మనం పాడు చేస్తున్నాం అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వాట్ డస్ ద ఇడియం మీన్? ఏంటి ఆ ఇడియం? బైట్ ద బుల్లెట్. ప్రీవియస్గా మన ఎస్ఎస్సి సిరీస్లో కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ మనం చేసాం పీవైక్యూస్లో, అప్పుడు ఇది చాలాసార్లు వచ్చింది. బైట్ ద బుల్లెట్ అంటే ఏమిటి అంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవడం. ఓకే, ఎంజాయ్ డెలిషియస్ మీల్ కాదు, ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు ఈటింగ్. టు గివ్ సమ్వన్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. బైట్ ద బుల్లెట్ అంటే మనం తీసుకోవడం, చెప్పాలంటే ఒకవేళ లిటరల్ మీనింగ్ చూసుకోవాలంటే. సో ఇది కూడా కాదు. అవాయిడ్ కాన్ఫరంటేషన్, నో, ఫేస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్. సో బైట్ ద బుల్లెట్ అంటే ఏదైనా తట్టుకొని డిఫికల్ట్గా ఉన్న సిచ్యువేషన్ని, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ధైర్యంతో, ఒక పాజిటివ్ మైండ్తో ముందుకి అడుగు వేసి దాన్ని ఎదుర్కోవడం అనమాట. సో ఎవరైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళి దాన్ని ఫేస్ చేసి డీల్ చేసి, అంటే దాన్ని అవాయిడ్ చేయకుండా, దాని నుంచి వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్తే ఈ పదాన్ని వాడతామన్నమాట. ఓకే, సో ఇది ఎక్కువ సందర్భాల్లో ఒక పర్సన్ ఏదైనా టఫ్ డెసిషన్ తీసుకోవాలన్నా, ఎవరైనా ఏదైనా కంప్లీట్గా ఒక హార్డ్షిప్ గో త్రూ అవుతున్న ఇలాంటి సందర్భాల్లో వాడతాం. సో ఫేస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్ ఈజ్ ద కరెక్ట్ సూటబుల్ మీనింగ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అంటున్నారు. కేర్ హ్యాంగ్. కేర్ హ్యాంగ్ అంటే కేరింగ్ టూ మచ్, హ్యాంగింగ్ క్లోజ్ టు ద డ్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగింగ్ క్లోజ్ టు ద డ్రై అయితే షోయింగ్ నో ఇంట్రెస్ట్, పుట్ అన్ అవుట్ఫిట్ ఆన్ అ హ్యాంగర్ గురించి మనం ఎక్కడ మాట్లాడలేదు, ఈ రెండు కాదు. సో కేర్ ఏ హ్యాంగ్ అంటే బేసిక్గా షోయింగ్ నో ఇంట్రెస్ట్, నాట్ అంటే లైక్ కొంచెం కూడా పట్టించుకోకపోవడం, నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ సంథింగ్, లేదా పట్టించుకోకుండా ఉండడం అంట, అశ్రద్ధగా ఉండడం. ఓకే, ఇది మనకి చూసుకున్నట్టయితే ఒక నెగిటివ్ ఫామ్లో ఉన్న ఇడియం అని మనం చెప్పచ్చు. నెగిటివ్ సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఐ డోంట్ కేర్ ఎ హ్యాంగ్ అంటే నేను మినిమం కూడా పట్టించుకోను. సో షీ డజంట్ కేర్ ఎ హ్యాంగ్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. ఎవరేమనుకుంటారు నేను కొంచెం కూడా పట్టించుకోను. అంటే కేర్ ఎ హ్యాంగ్ అంటే అస్సలు డోంట్ కేర్గా ఉండడము, లేదా అసలు ఇంట్రెస్ట్ చూపించుకోవడం, పట్టించుకోకపోవడం, కన్సర్నే లేకుండా ఉండడం. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నారు. గివెన్ సెంటెన్స్లో అండర్లైన్ సబ్స్టిట్యూట్ ఏముంది? టు టెల్ అదర్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో ఇక్కడ మనము ఇడియం కనిపెట్టాలి దీనికి సూట్ అయ్యేటువంటి సబ్స్టిట్యూట్. దీని బదులుగా ఏం వాడుతున్నాం? టెల్ అదర్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: స్పిల్ ద వర్డ్స్, స్పిల్ ద క్యాట్,
స్పిల్ ద బీన్స్, స్పిల్ ద ఆనియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిల్ ద క్యాట్ అనేది రాంగ్. ఓకే, సో దీనికి సూట్ అయ్యేటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని బయట పెట్టడాన్ని, ఏదైనా ఏదైనా సీక్రెట్ని రివీల్ చేసేయడము, బయట పెట్టేయడం, ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా నీకు చెప్తే బయటకి డిస్క్లోజ్ చేయడం, దానికి యూజ్ చేసేటువంటి పదం ఈడియం స్పిల్ ద బీన్స్. సో స్పిల్ ద బీన్స్ మీన్స్ టు రివీల్ అ సీక్రెట్ ఆర్ ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, వేరే వాళ్ళకి చెప్పేయడం అనమాట. అంటే ఒక రహస్యమైన విషయాన్ని బయట పెట్టేయడం. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ టు టెల్ అదర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బదులుగా స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ చేసేయడం, బయట పెట్టేయడం, బాహ్యం అయిపోవడం. టు స్పిల్ ద బీన్స్, ఒక నిమిషం ఇక్కడ రాస్తాను చూడండి. టు స్పిల్ ద బీన్స్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అంటే ఇక్కడ ఒక మనకి చెప్తున్నారు స్టేట్మెంట్, ఊరికే అందరి ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం అనేది మన ఎంజాయ్మెంట్ కోసం, ఇది పద్ధతి కాదు, మంచి ప్రాక్టీస్ కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ వర్డ్ సెగ్మెంట్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఈడియం అంటున్నారు. ఈ అండర్లైన్ వర్డ్కి బదులుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈడియమ్స్ చూడండి. ద డాక్టర్స్ ట్రైడ్ వెరీ హార్డ్ టు సేవ్ హిజ్ మదర్ బట్ దే వర్ అన్సక్సెస్ఫుల్. అంటే ఇక్కడ సంథింగ్ సాడ్, వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ఇది జరగలేదు, అది అవ్వలేదు. చాలా కష్టపడ్డారు, అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు అనడానికి మనం వాడేటువంటి ఇడియం మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అండి. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే అన్ని పాసిబుల్ వేస్లో ఎఫర్ట్ పెట్టడం ఏదైనా సాధించడానికి. అంటే టు సేవ్ హిజ్ మదర్ వాళ్ళు చాలా ట్రై చేశారు. ద డాక్టర్స్ మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ టు సేవ్ హిజ్ మదర్ బట్ దే వర్ అన్సక్సెస్ఫుల్. అంటే ఏదైనా ఒకటి సాధించడానికి అన్ని విధాలుగా ఎఫర్ట్ అంతా పెట్టేసి అన్ని విధాలుగా ప్రయత్నించారు అని చెప్పడానికి. ఎంత కష్టాన్ని పడైనా ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ చూడండి, డాక్టర్స్ ట్రైడ్ వెరీ హార్డ్ టు సేవ్ హిజ్ మదర్, విచ్ మీన్స్ దే హ్యావ్ done every possible effort, they have kept every possible effort to save his mother but they could not succeed. ఓకే, మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేది ఇక్కడ సిచ్యువేషన్కి సూట్ అయ్యేటువంటిది, బికాస్ దే హ్యావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు సేవ్ హిజ్ మదర్. నెక్స్ట్ వర్డ్ ఈస్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ గివెన్ ఈడియం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఓకే, సో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, ఇట్ లిటరల్ మీనింగ్ అంటే ఫస్ట్ అయితే కాదు, దే హిట్ ద నెయిల్ విత్ హ్యామర్, ఎవరినో డైరెక్ట్గా కొట్టడం కాదు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఎప్పుడు మనకి డైరెక్ట్ మీనింగ్స్ ఉండవు, ఆ మీనింగ్కి మనం వేరేగా వాడుతూ ఉంటాం అన్నమాట. సో బేసికలీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ అయితే కాదు, లిటరల్ మీనింగ్ కాదు. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ హెడేక్, దే ఆర్ అన్సర్టెన్ అబౌట్ డెసిషన్, దే హ్యావ్ యాక్యురేట్లీ ఐడెంటిఫైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. హిట్ నెయిల్ ఆన్ ద హెడ్ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక విషయం చెప్పడం లేదా చేయడం ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్, ఆర్ ఏదైనా ఒకటి ఎగ్జాక్ట్గా కనిపెట్టడం, ఏదైనా ఒక రూట్ కాజ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ని మనం కనిపెట్టడం, ఏదైనా ఒక విషయాన్ని ప్రాపర్గా చెప్పడం లేదా చెయ్యడం, గుర్తించడం, దాన్ని మనము హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటాం. సో ఇక్కడ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సూట్ అయ్యేటువంటి ఆప్షన్ డి. అన్సర్టెనిటీ కాదండి, కరెక్ట్గా షార్ట్గా కొట్టడం అనమాట, చెప్పడము చేయడం. సో దే హ్యావ్ యాక్యురేట్లీ ఐడెంటిఫైడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ సంథింగ్. ఓకే, సో ఒక విషయాన్ని క్లియర్గా ఒక క్లారిటీతో ఎగ్జాక్ట్గా చెప్పడం, అక్యురసీ. సో ఈడియం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఎవరైనా ఒక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు లేదా ఒక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇక్కడ చెప్పారు చూడండి, దాన్ని ఏ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటే దాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం జంప్ ద గన్ అంటున్నారు. సో జంప్ ద గన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్స్, టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, టు స్టాప్ ఎ ప్రాసెస్, యూజింగ్ అ గన్ ఫర్ స్పోర్ట్స్. అగైన్ ఇలాంటి మీనింగ్స్ వచ్చినప్పుడు ముందు మీరు ఎలిమినేషన్గా యూజ్ అయిపోతాయి, లిటరల్ మీనింగ్స్ మనం కట్ చేసేయచ్చు. టు డూ సంథింగ్ టూ సూన్ అండ్ టూ క్విక్లీ. యూజువల్లీ ఈ ఇడియమ్ మనకి అథ్లెట్స్ ఉంటారు కదండి, అథ్లెటిక్స్లోని స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యే ముందు, ఎస్పెషల్లీ రన్ చేసే రన్నర్స్కి రన్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు గన్ ఫైర్ చేస్తారు కదా. సో ఎవరైనా ముందే
గన్ ఫైర్ చేయకముందే పరిగు స్టార్ట్ చేసేస్తే అట్లాంటి దానికి ఇది వాడతాం చెప్పాలంటే. సో ఇప్పుడు దీన్ని ఏ సందర్భంలో వాడుతున్నామంటే ఎవరైనా కొంచెం ఏదైనా పనిని కొంచెం తొందరపడిపోయి ముందుగానే చేసేస్తే, ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోయి ఫాస్ట్గా తొందరపడిపోయి చేసేస్తే దాన్ని మనము ఈ ఇడియం వాడతాం. అంటే టు డూ సంథింగ్ టూ సూన్ అండ్ టూ క్విక్లీ. సో సమయం రాకముందే దాన్ని తొందరపడి ఆ పని చేసేయడం. ఓకే, సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జంప్ ద గన్. సో టు డూ సంథింగ్ బిఫోర్ ఎర్లీ అంటే తొందరగా, టూ సూన్ ఆర్ టూ క్విక్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాము యాజ్ పర్ మై నాలెడ్జ్. టు రీడ్ అలౌడ్ టు పబ్లిక్, నో, మనం రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నాం, పబ్లిక్ ఎక్కడ లేరు, క్యాన్సిల్. టు రీడ్ డిఫరెంట్లీ, టు అండర్స్టాండ్ ద మోర్ దాన్ వాట్ వర్డ్స్ సజెస్ట్, టు అండర్లైన్ సమ్ వర్డ్స్. వీఆర్ నాట్ అండర్లైనింగ్ ఎనీథింగ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఆ పదాల మధ్యలో నుంచి చదవడం అది కాదు, వాటి యొక్క ఇంటర్నల్ మీనింగ్ బాగా అంతర్లీనమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించడం. టు అండర్స్టాండ్ మోర్ దాన్ వాట్ ద వర్డ్స్ సజెస్ట్ అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏదైనా ఒక కవిత్వమో ఒక స్టోరీయో ఉంది అంటే దాని యొక్క ఇన్నర్ థాట్, డీప్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవడం, దాని యొక్క హిడెన్ మీనింగ్ని మనము అర్థం చేసుకోవడం. కేవలం అక్కడ ఇచ్చినటువంటి వర్డ్సే కాకుండా దాని డీప్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనకి ఇండైరెక్ట్గా ఏదో చెప్పారనుకుంటాం, ఇఫ్ యూ రీడ్ సమ్మన్ బిట్వీన్ ద లైన్స్ అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఇంకా ఏదో డీప్ మీనింగ్ ఉంది, అంతర్గత అర్థాన్ని మనం తెలుసుకోవడం అనమాట. ఓకే, సో కొంతమంది ఎప్పుడు ఏది బయటికి చెప్పుకోలేరు, దే డోంట్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ. ఇన్స్టెడ్ వాళ్ళు ఏదో హింట్ ఇస్తారు, వాళ్ళ ఆలోచనల గురించి చెప్తారు, వాళ్ళ ఫీలింగ్స్ గురించి బయట పెడతారు. సో వెన్ యూ అండర్స్టాండ్ దట్ హిడెన్ ఫీలింగ్ ఆర్ హిడెన్ మెసేజ్, you are said to be read between the lines. Okay, to understand more than what words suggest. Next chudandi, select the most appropriate option to substitute the underlined segment in the given sentence. Same sentence icharu, she believed she had been blamed for the mistakes of others for what happened. So ikkada ఫర్ ద మిస్టేక్స్ అదర్స్ చేసిన మిస్టేక్స్కి ఇక్కడ ఏమన్నారు, షీ హ్యాడ్ బీన్ బ్లేమ్డ్, తను బ్లేమ్ తీసుకుంది. దానికి సూట్ అయ్యేటువంటిది ఏంటి అంటే ఇక్కడ మేడ్ ఎ స్కెప్టిక్, మేడ్ ఎ సేవేజ్, మేడ్ ఎ స్పిన్స్టర్, మేడ్ ఎ స్కేప్ గోట్. ఈ రెండు అయితే కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మేడ్ ఎ స్కేప్ గోట్. ఎందుకంటే ఎవరో చేసిన పనికి, ఎవరో చేసిన తప్పుకి మనం బాధ్యత తీసుకోవడం, మనల్ని ఎత్తి చూపించడం, దానికి అర్థం మేడ్ ఎ స్కేప్ గోట్. ఓకే, మేకింగ్ సమ్ వన్ ఎ స్కేప్ గోట్ అంటే వాళ్ళని అన్యాయంగా లేదా అన్ఫేర్గా బ్లేమ్ చేయడము ఫర్ ద మిస్టేక్ విచ్ హ్యాస్ బీన్ డన్ బై అదర్స్. మనం తెలుగులో చెప్పాలంటే బలి పశువుగా మార్చడం అంటే వేరే వాళ్ళు చేసిన తప్పులకి ఒకరిని అన్యాయంగా బాధ్యతని వాళ్ళని ఎత్తి మీద పెట్టడం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, షీ వాజ్ బ్లేమ్డ్ ఫర్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ అంటే వేరే మేకింగ్ సమ్ వన్ ఎ స్కేప్ గోట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే షీ బిలీవ్డ్ షీ హ్యాస్ బీన్ మేడ్ అ స్కేప్ గోట్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ అదర్స్ ఫర్ వాట్ హ్యాపెండ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. నోబడీ ఈస్ ఫుల్, నాట్ ఈజీలీ డిసీవ్డ్, ద వైజెస్ట్ పర్సన్, ఏ కంప్లీట్ ఫుల్, ఆల్ ఆర్ ఫూల్స్. ఇక్కడ నోబడీ ఈస్ ఫూల్ అన్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ రెండు అసలు ఫూల్ కాదనే చెప్తున్నారు కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. నోబడీస్ ఫూల్ అంటే పర్సన్ అంటే ఎవ్వరూ తనని మోసం చేయలేనటువంటి తెలివైన పర్సన్ అంటే నాట్ ఈజీలీ డిసీవ్డ్ అనే అర్థం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే పర్సన్ ఎవరైతే కొంచెం ఇంటెలిజెంట్గా బాగా తెలివిగా సెన్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఈజీగా మోసపోరు. ఓకే, ఈజీ ట్రిక్స్కి పడరు, సులభంగా మోసపోరు, మోసం చేయలేని ఒక వ్యక్తి అని మనం చెప్పచ్చు. అంటే అమాయకులు అయితే కాదు. సో ఇడియం నోబడీస్ ఫూల్ అంటే సమ్వన్ హూ ఈస్ వెరీ క్లెవర్ ఎనఫ్ సో దట్ దే ఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ చీటెడ్ ఆర్ ఫూల్డ్ బై అదర్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్.
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఎ డైమ్ ఎ డజన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: సంథింగ్ కామన్ అండ్ నాట్ స్పెషల్, వెరీ వెల్దీ, వెరైటీస్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఎ ఫెయిర్ ట్రేడ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్, సంథింగ్ కామన్ అండ్ నాట్ స్పెషల్. వెరీ వెల్దీ అయితే కాదు, వెరైటీస్ గురించి కూడా కాదు, ట్రేడ్ కూడా కాదు. డైమ్ ఎ డజన్ అంటే విచ్ ఈస్ వెరీ కామన్, చాలా ఈజీగా అవైలబుల్గా ఉండేది. ఇట్ ఈస్ దేనికి ఏం పెద్ద స్పెషల్, ఏం అంత వాల్యుబుల్ ఏం కాదు, చాలా సాధారణంగా దొరికేసేది, ప్రత్యేకత అంటూ దానికి ఏమీ లేనిది. ఓకే, సో ఈడియం డైమ్ ఎ డజన్ అనేది ఏదైనా ఒక పర్సన్స్ కానీ ఏదైనా థింగ్స్ విచ్ ఆర్ వెరీ కామన్, ఎక్కడైనా దొరికేసేటువంటి పదాలని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనము వాడతాం. ఓకే, ఎందుకంటే ఎక్కువ మోతాదులో కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అవి రేర్గా దొరకవు, యూనిక్నెస్ అనేది లేనప్పుడు సంథింగ్ విచ్ ఈస్ వెరీ కామన్ అండ్ నాట్ స్పెషల్, డైమ్ ఎ డజన్ అనేటువంటి ఈడియం వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటున్నారు. ఇన్ మై న్యూ ఆఫీస్ ఆల్ ఎంప్లాయీస్ వర్ డిఫరెంట్, సో ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో కొత్త ఆఫీస్లో అందరూ చాలా డిఫరెంట్గా ఉన్నారు, సో నాకేదో అనిపించింది, నాకు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా అనిపించింది అంటే దానికి ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏంటి ఇడియం అనేది మనం చూద్దాం. ఇడియం ఇచ్చారు, ఐ ఫెల్ట్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్కి నాకు మీనింగ్ ఏంటి, నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, హోమ్లెస్ అండ్ అన్కంఫర్టబుల్. హోమ్లెస్ కాదు, ఫ్రస్ట్రేటెడ్ కాదు, డిసప్పాయింటెడ్ కూడా కాదు, ఎందుకంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫీల్ అన్కంఫర్టబుల్, లేదా అక్కడ ఆ ప్రదేశంలో కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడం, ఎందుకంటే అది కొత్త ప్రదేశం, న్యూ ఆఫీస్ అంటున్నారు కాబట్టి అక్కడ అంతా తను ఏం తెలీదు, ఫిష్ ఈస్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ ప్లేస్ ఆర్ దట్ సిచ్యువేషన్. ఓకే, కొత్త వాతావరణంలో మనం ఏదైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఫీలింగ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇక్కడ తను ఒక పర్సన్ కొత్త ఆఫీస్లో జాయిన్ అయింది, అందరూ డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళందరితో నేను కొంచెం నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా తెలియని ఎన్విరాన్మెంట్ కాబట్టి అలా అనిపించింది, నేను అక్కడ ఫిట్ అవ్వలేదు. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఫిష్ వాటర్లోనే ఉంటుంది, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా నాకు అనిపించింది అంటే కొంచెం కొత్తగా, డిఫరెంట్గా, నాకు అసౌకర్యంగా నాకు అనిపించింది, ఆక్వర్డ్గా అనిపించింది అని చెప్పచ్చు. ఏదైనా న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ సిచ్యువేషన్కి వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, read the sentence carefully and select the most suitable idiom to fill in the blank. So ఇచ్చినటువంటి sentence, the renowned publisher decided to withdraw a book from the market. No one was interested in the book as the arguments presented were dash అంటున్నారు. సో ఇక్కడ ఈయన ఒక పబ్లిషరు, ఆయన బుక్ని విత్డ్రా చేసేసుకున్నారు మార్కెట్ నుంచి, ఎందుకంటే నో వన్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్ యాజ్ ద ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద బుక్ వేర్ వాట్. ఇక్కడ ఉన్నవి అడుగుతున్నారు, ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, ఇడియమ్స్ కనిపెట్టాలి మనం. అండర్ ద రోజ్, హై అండ్ మైటీ, బిసైడ్ ద మార్క్, అవుట్ ఆఫ్ వుడ్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బిసైడ్ ద మార్క్. ఇట్స్ నాట్ హై అండ్ మైటీ, బికాజ్ అది అద్భుతంగా ఉంటే ఆయన మార్కెట్లోంచి ఎందుకు తీసుకుంటాడు. అవుట్ ఆఫ్ ద వుడ్స్ కూడా కాదండి, బిసైడ్ ద మార్క్ అని ఎందుకు అంటున్నాము అంటే ఉన్న దాని నుంచి అది డీవేట్ అయింది, అది కంప్లీట్గా ఇర్రిలవెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పుస్తకం చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్గా లేదు, ఇన్అప్రోప్రియేట్గా, ఇర్రిలవెంట్గా ఉన్నాయి, మెయిన్ పాయింట్తో సంబంధం లేకుండా. ఓకే, సంబంధం లేని విషయాలు అన్నీ ఉండడం వల్ల ఎవరికి నచ్చలేదు. సో పీపుల్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బుక్. అందువల్ల ఈ పబ్లిషరు డిసైడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద మార్కెట్ బికాస్ ద రీజన్ ఈజ్ ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ బుక్ వర్ నాట్ రెలవెంట్ టు ద టాపిక్. సో బిసైడ్ ద మార్క్ అనేది సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, select the most appropriate option to substitute the underlined segment in the given sentence. My sister wished me good luck before I went on the stage to sing. Okay, ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి. టోల్డ్ మీ టు బ్రేక్ అన్ ఆర్మ్, టోల్డ్ మీ టు బ్రేక్ ద ఐస్, టోల్డ్ మీ టు సిట్ ఆన్ ద ఫెన్స్, టోల్డ్ మీ టు బ్రేక్ ఎ లెగ్. సిట్ ఆన్ ద ఫెన్స్ తీసేయచ్చు, మనం ఇక్కడ న్యూట్రల్గా లేము. బ్రేక్ అండ్ ఆర్మ్, బ్రేక్ ద ఐస్ అనేవి కావు, ఎందుకంటే మనం ఇందాక ఈ బ్రేక్ ద లెగ్ అనేది మాట్లాడాం. ఏమని చెప్పాము, ముఖ్యంగా ఎవరైనా పర్ఫామ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ ఈడియం వాడతాము. బ్రేక్ ఏ లెగ్ అంటే వెళ్ళి అక్కడ దుమ్ము దులిపేసిరా అని చెప్పి అర్థం అనమాట.
సో బ్రేక్ ఏ లెగ్ మీన్స్ మనం ఎవరికైనా గుడ్ లక్ చెప్పడము, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడో, స్పీచ్ ఇచ్చినప్పుడో, కాంపిటీషన్స్ ఇట్లాంటివన్నీ చెప్పాం ఏదైనా ఒక ప్రదర్శనకి ముందు. సో తను వెళ్తోంది సింగింగ్కి స్టేజ్ మీద, ఓకే, వాళ్ళ సిస్టర్స్ విష్డ్ గుడ్ లక్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, ఇక్కడ ఇడియం బ్రేక్ ద లెగ్ అనేది అర్థం ఏమిటి అంటే గుడ్ లక్ చెప్తున్నట్టు. మై సిస్టర్స్ టోల్డ్ మీ టు బ్రేక్ ఎ లెగ్ బిఫోర్ ఐ వెంట్ ఆన్ ద స్టేజ్ టు సింగ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీంతో మనము ఒక 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా యాజ్ ఐ సెడ్ 2019 టు 2025కి సంబంధించి పీవైక్యూస్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 and 2లో వచ్చినటువంటి క్వశ్చన్స్ 140 ఆర్ 140 to 150 వరకు ఉన్నాయి. అవన్నీ కూడా 3 to 4 వీడియోస్లో మనం కంప్లీట్ చేస్తాము. మీన్ వైల్ బ్లాక్ బుక్ ఖచ్చితంగా ప్రిపరేషన్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. బికాస్ మనకి ఆల్మోస్ట్ 1800+ మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఇంకా 1 word సబ్స్టిట్యూట్స్ కూడా అడిగారు. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ అ గుడ్ కంటెంట్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎవ్రీ వన్. మనకి ఒక 3 daysలోనే 3-4 daysలో 1000 సబ్స్క్రైబర్స్ వరకు మనకి రీచ్ వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు రియిటరేట్ ఫర్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్, ఇదంతా కూడా ఐఎమ్ డూయింగ్ ఇట్ అలోన్. ఐ డోంట్ హ్యావ్ ఎ టీమ్. కంటెంట్ నేనే చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రిపరేషన్స్ నేనే చేయాలి. కంటెంట్ని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి, గ్రాబ్ చేయాలి, రకరకాల రిసోర్సెస్ నుంచి కలెక్ట్ చేయాలి. వీటన్నిటికీ నేను కొంచెం ఏం ప్రిపరేషన్ లేకుండా మనం చెప్పలేం కదా టీచింగ్లో. సో ప్రిపేర్ చేసుకొని ఎక్కడ తప్పు లేకుండా మనం చెప్పాలి. సో వీటన్నిటినీ నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇట్ మైట్ బీ డిలేడ్ బట్ ఇట్ ఈస్ నాట్ మిస్డ్. I hope you understand. Thank you so much.